ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 116వ కీర్తన 15వ వచనము. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము, గతించినటువంటి సంవత్సరము 2024వ సంవత్సరము సెప్టెంబర్ 16వ తేదీ నాతో కలిసి దేవుని యొక్క పరిచర్యలో నాకు సహకారిగా ఉంటూ సహాయాన్ని అందిస్తున్నటువంటి ప్రియ తమ్ముడు వినీత్ మరి బైక్ యాక్సిడెంట్లో గాయపడడం, ఆ రోజు రాత్రికాల సమయంలో వేలూరు సిఎంసి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఈరోజు అనగా సెప్టెంబర్ 17వ తేదీ ఉదయకాల సమయంలో ప్రభునందు నిద్రించాడు. ఆ బిడ్డ మరణించినప్పుడు ఆ దుఃఖము వెలకట్టైనటువంటిది. అనేక దినాలు ఎంతో కృంగిపోయాను, బాధపడ్డాను, ఏడ్చాను. ఓ మాట చెప్పమంటారా ప్రియులరా? 1 ఇయర్గా గడిచిన సంవత్సరం సెప్టెంబర్ మాసం నుండి ఈ 2025 సెప్టెంబర్ మాసం వరకు అనుదినము ఉదయకాల సమయపు 2 నిమిషాల సందేశాన్ని నేనే షూట్ చేస్తూ ఉన్నానండి. ఆ తమ్ముడు ఇంతకుముందు రికార్డ్ చేసేటటువంటి వారు. ఇప్పుడు నేను ఎలా రికార్డ్ చేస్తున్నాను తెలుసా? నేను వెళ్ళి కెమెరాను ఆన్ చేసి ముందుకు వచ్చి నిలబడి మీ మధ్యలో వాక్యాన్ని అందించి అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళి దాన్ని కట్ చేస్తాను అన్నమాట. మరి మరొక తమ్ముడు మనో అనేటటువంటి బ్రదరు మరి ఈ కార్యక్రమం అంతటిని కూడా ఎడిట్ చేస్తుంటారు. ఆ బ్రదరు ముందున్నటువంటి సమయం అంతటిని, వెనకాల ఉన్న సమయాన్ని కట్ చేసి ఎడిటింగ్ చేస్తే ఈ వాక్యాన్ని మీకు అందించగలుగుతూ ఉన్నాం. మరి తమ్ముడు వినీత్ పరిచర్యలో మాకెంతగానో సహకారిగా ఉన్నాడు. వాక్యం అంటది, యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది అని. అనేక సార్లు నేను కృంగిపోయి, నేను ఒంటరిగా ఉన్న సమయంలో తను జ్ఞాపకం వచ్చినప్పుడు భయంకరంగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి ప్రియులరా. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకైనా నువ్వు బల్లలు గుద్ది ప్రసంగాలు చేసేది? గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉంటావు, అయితే నీకు విశ్వాసం లేదా? దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీకు చెప్తున్నానండి. ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు? ఎందుకు నువ్వు దిగులు పడతా ఉన్నావు? ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను కదా, విశ్వాసం లేదా? నా యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినట్టు తిరిగి లేస్తారని నమ్మకం నీకు లేదా? ప్రభు నాతో మాట్లాడిన తర్వాత నాలో ఉన్న వేదన, బాధ మొత్తం తొలగిపోయిందండి. ప్రభు నన్ను ఎంతగానో బలపరిచాడు. నేను కన్నీటితో ఉన్నప్పుడు దేవుడు నా కన్నీటిని తుడిచాడు. ఆ అబ్బాయి కోసం మేము పాస్పోర్ట్ చేయించామండి. 2024వ సంవత్సరము ఆగస్టు మాసంలో పాస్పోర్ట్ వచ్చింది. సెప్టెంబర్ మాసంలో మరణించాడు. నేను ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్దాం అనుకున్నాను అనమాట. ప్రతి నెల ప్రయాణం చేస్తున్నాం కనుక ఒకసారి నాతో పాటు ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్దాం అనుకున్నాను. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు, ప్రభువా వాడు ప్రాణాలతో ఉంటుంటే తీసుకొచ్చేవాడిని కదా అన్నప్పుడు ప్రభు మాట్లాడాడు నాతో, నువ్వు చూస్తున్న ఈ ఇజ్రాయెల్ దేశం డూప్లికేట్, నువ్వు డూప్లికేట్కి తీసుకెళ్ళగలవు, నేను ఒరిజినల్కి తీసుకుని వెళ్ళాను, భయపడొద్దు అన్నాడు. ఆ టైంలో నాలో ఉన్న వేదన, దుఃఖం మొత్తము తొలగిపోయిందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. 1 ఇయర్గా తమ్ముడు లేకపోయినా కూడా రికార్డింగ్స్ ఆగలేదు, పరిచర్య ఆగలేదు. ఏ సమస్యలు లేకుండా అన్నిట్లో ధైర్యంగా నేను ఒకడే మొండిగా ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రార్థిస్తున్నాం. మరి సహాయం చేసేటటువంటి సహోదరుల కోసం ఎదురు చూస్తున్నాం. దేవుడు తప్పకుండా దయచేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. మరి వినీత్ యొక్క తల్లి మరణించారు. తన యొక్క తండ్రి ఉన్నారు. వారి కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. వారు రక్షించబడలేదు, చిన్నప్పుడే విడిచిపెట్టారు. ఆయన రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒక హాస్టల్లో ఆ బిడ్డ పెరగడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు కృప చూపిస్తే, ఏదో ఒకరోజు దేవుడు ఆశీర్వదిస్తే మా పరిచర్ని వినీత్ మెమోరియల్ హాల్ అని ఒక భవనాన్ని నిర్మించాలనుకుంటున్నాం. తన జ్ఞాపకార్థంగా సహాయం చేసిన వారిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా మీ ప్రియుల్ని, ఆత్మీయుల్ని కోల్పోయి ఉంటే దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను, వారు ఇక్కడికన్నా కూడా శ్రేష్టమైన, భద్రమైనటువంటి, క్షేమంగా ఉన్న స్థలంలో ఉన్నారు. అది మన దేవుని యొక్క సన్నిధి అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీ ప్రియుల్ని కోల్పోయారని బాధపడుతున్నారా? దుఃఖిస్తున్నారా? బాధపడొద్దండి. మీరు కన్నీరు కారుస్తున్నారా? కన్నీరు కార్చొద్దండి. దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆదరిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. మరి మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను.
దేవుడు ఈరోజు మీరు తలపెట్టు ప్రతి కార్యములో మీకు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, వినీత్ ద్వారా మీరు జరిగించిన పరిచర్య కొరకై వందనాలు. నీ పాద సన్నిధి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక మంది యవనస్తులు మరణిస్తూ ఉన్నారు తండ్రి. కృపతో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ప్రయాణాల్లో మీరు తోడునండి. ఎటువంటి యాక్సిడెంట్లు, ప్రమాదాలు కలగకుండా ప్రభువా నీ బిడ్డల చుట్టూ మీ సన్నిధి, మీ కాపుదల్ని తోడుగా ఉంచుమని, ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.